సినీ నటుడు హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. నందమూరి నటసింహం నుంచి జాలువారిన ఆ అనుచిత వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారాయి. కూటమిలో కుంపటిని రాజేశాయనే చెప్పాలి. కూటమిని నిలబెట్టిన జనసేన అధినేత అన్నయ్యనే అంత మాట అంటారా అంటూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా బాలయ్యపై తెలుగు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకై భాగ్యనగరంలోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా జూబ్లీహిల్స్ పిఎస్లో ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఈలోగా విషయం చిరంజీవికి తెలియడంతో ఆయన తన అభిమానులను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్లొద్దని వారించారు. దీంతో మెగా ఫ్యాన్స్ వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కూడా ఏదో రకంగానైనా బాలయ్య వ్యాఖ్యలకు నిరసన తెలపాలని నిర్ణయించుకుని తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికైనా బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇష్యూ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా చిరంజీవిని ఏకవచనంతో బాలకృష్ణ సంబోధించడం, జగన్తో పాటు చిరును కూడా ఇష్టం వచ్చినట్టు మాటలు అనడాన్ని తట్టుకోలేకపోతున్నారు చిరు అభిమానులు. దీంతో టీడీపీకి డ్యామేజ్ వస్తుందేమోనని భావించిన సీఎం చంద్రబాబు ఈ వివాదం తీరం దాటకముందే కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. అసెంబ్లీలో బాలయ్య కావాలని అన్నారో లేక కోపంతో అన్నారో తెలియదు, కానీ చిరంజీవికి మాత్రం కోపం తెప్పించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన విడుదల చేసిన సుదీర్ఘ లేఖ చూస్తేనే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అయితే చిరు కోపాన్ని తగ్గించేందుకు చంద్రబాబు వద్ద మంత్రం ఉందని, అందులో భాగంగానే త్వరలో ఆయన మెగాస్టార్ను కలుస్తారని బాబుగారి సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ఇకపోతే దేశ రాజకీయాలతో పోల్చితే ఏపీ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో చంద్రన్న మార్క్ పొలిటికల్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనదంతా సంథింగ్ స్పెషల్. ఎప్పుడు ఎలా వ్యవహరించాలో, ఎవరిని ఎప్పుడు మచ్చిక చేసుకోవాలో ఆయనకు తెలిసినంత మన దేశంలో ఏ రాజకీయ నాయకుడికి తెలియదంటారు. ఇటీవల బాలయ్య కామెంట్స్ను ఆసరాగా చేసుకుని మెగా ఫ్యామిలీలో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ భారీ స్కెచ్ వేసిందని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు. చిరంజీవిని అస్త్రంగా చేసుకుని కూటమిని కార్నర్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిందని, చివరి వరకు బాగానే పోరాటం చేసిన చంద్రబాబు ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయ్యిందని చర్చించుకుంటున్నారు. ఇక బాలయ్య అనుచిత వ్యాఖ్యల కారణంగా టీడీపీకి నష్టం జరగకూడదని భావించిన బాబు గారు దాన్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. ఇక తన కూటమి భాగస్వామి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వేళ భాగ్యనగరంలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. దీంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అటు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫ్యాన్స్ ను వారించడంతో కేసులు పెట్టకుండా ప్రస్తుతానికైతే శాంతించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య వివాదానికి తన మార్క్ స్ట్రాటజీని అప్లై చేస్తున్నారట చంద్రబాబు. అందులో భాగంగానే త్వరలో చిరంజీవిని కలుస్తారనే టాక్ వినిపిస్తోంది. నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళినా లేక ఆయనను తన వద్దకు రప్పించుకున్నా ఇండికేషన్స్ వేరేలా వెళ్తాయని భావిస్తున్నారట. అలా కాకుండా ఏదో ఒక ఈవెంట్ లేదా ఫంక్షన్లోనో మెగాస్టార్ను కలుస్తారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికైతే మెగాస్టార్ ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ రకంగా తన పార్టీపై వస్తున్న డ్యామేజ్ను కంట్రోల్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇప్పటికే పవన్ను భాగ్యనగరంలోని తన నివాసంలో కలిసిన సందర్భంలోనూ చంద్రబాబు మెగాస్టార్పై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మాటలేవి మనసులో పెట్టుకోవద్దని సూచించినట్లు బయట చర్చ జరుగుతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే తన సినీ కెరీర్లో ఎంతోమంది ఎన్ని రకాలుగా మాటలు అన్నా, ఇబ్బందులు పెట్టినా కూడా ఆయన ఏ రోజు ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు. అందుకే ఆయన అందరూ ముద్దుగా అన్నయ్య అని పిలుస్తుంటారు. ఎవరు ఏమన్నా పట్టించుకోరు. అందరి వాడిలా ఇండస్ట్రీలో ఉంటారు చిరంజీవి. తన అభిమానులు బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కేసులు పెడతామన్నా కూడా వారించి శుతిమెత్తగా హెచ్చరించారు.